సో ఐ హోప్ ఎంజాయ్ దిస్ సాంగ్. సో మరి కాల్ హలో 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 హాయ్ జేతి. నిన్న ఎవరు? శ్రీహరి మామలాబాద్. హలో హలో రియల్ స్టార్ శ్రీహరి గారు బాగున్నారా? బాగున్నాం, చాలా రోజులకండి. అవునండి. మీకు ఫోన్ ఏమండి కలుస్తలేదు, రోజు ట్రై చేస్తున్నాం. అంటే నేను ఎప్పుడు అంటాను నాకు లైన్ మీరు అన్ని అభిమానాలు ఆప్యాయతలు సమపాళ్ళలో వేసి కలిపితే లైన్ దొరుకుతుంది అని, ఏదో తక్కువైంది. సో అనురాధ గారు బాగున్నారా? అనురాధ గారు బాగున్నారు. రేపు మా సాయి వంశీ మా కొడుకు పుట్టినరోజు. ఓ వెరీ గుడ్. అంటే మీకు బర్త్డే విషెస్ కోసం అన్ని ఇప్పుడు వేసి కలిపి పట్టారు మొత్తానికి లైన్, అర్థమైందా? ఢిల్లీలో మా మరదలు ఉంటది, హైదరాబాద్ ఇంకో మరదలు ఉంటది, లావణ్య శ్రావణి. లావణ్య అని అలా విడదీశారండి, ఆ మరదల పేరు గుర్తు లేకపోతే ఎలా? శ్రావణి రాధాకృష్ణ ఏమో ఢిల్లీలో ఉంటారు. ఓకే. హైదరాబాద్ లో లావణ్య మహేష్ ఉంటారండి. ఓకే ఓకే. వీళ్ళు ఏం చేద్దాం? వాళ్ళ తరఫుకి వెళ్ళి విషయం చెప్పాలి, వాళ్ళు కోరింటున్నట్లు. ఓకే, వీళ్ళందరి తరఫు నుంచి మన సాయికి బర్త్డేనా? హాయ్ జేతి. హాయ్ అనురాధ గారు. బాగున్నారా? బాగున్నాను. రేపు కల్లా దొరుకుతున్నారు లైన్ అనుకున్నాను, దొరికింది. దొరికింది మనసులో గట్టిగా జేతి. మా సార్ ఢిల్లీలో అసలు మీకు సన్ డైరెక్ట్ లేకుండే అనమాట. ఏనమ్మా? నేను లాస్ట్ మంత్ ఢిల్లీ పోయింది చెల్లెల దగ్గరికి. ఓకే. అప్పుడు వీళ్ళకి సన్ డైరెక్ట్ లేదనమాట, జమ్ని మ్యూజిక్ లేదు. ఓకే. పెట్టి వచ్చినాను. ఆమె చూస్తుంది, సావనికి హాయ్ చెప్పు. ఓకే ఓకే. ఢిల్లీకి వెళ్ళి మరి కనెక్షన్ పెట్టించి వచ్చారనమాట. వెరీ గుడ్. అయితే మ్యూజిక్ కోసం. ఓకే. పేరేంటి? సాయి వంశీ శ్రావణి. శ్రావణియా? ఓకే. ఢిల్లీలో ఉంటున్నా శ్రావణి గారికి హాయ్. సో అందిద్దామా జయతి? ఒక్క నిమిషం. రేపు సాయి వంశీ బర్త్డే, ఐశ్వర్య నుంచి వాళ్ళ అమ్మమ్మ సావిత్రి నుండి విషయం చెప్పాలి. ఓకే. వాళ్ళ మన సాయి వంశీ వాళ్ళ అమ్మమ్మ సావిత్రి గారి తరపు నుంచి, నా తరపు నుంచి, మీ తరపు నుంచి, శ్రావణి గారి తరపు నుంచి, మీ మొత్తం హోల్ ఫ్యామిలీ అందరి తరపు నుంచి సాయి వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరి సాంగ్ కూడా రెడీగా ఉంది, ఎంజాయ్.